గత కొంతకాలంగా అసలు నిరంతరంగా వాళ్ళు సాగిస్తున్నటువంటి ఒక విష ప్రచారం, బ్రాహ్మణ ద్వేషం ఇన్ ద నేమ్ ఆఫ్ మనువాదం. వీర శివాజీ ఆ శూద్రుడు, ఆయన్ని ఎంత దారుణంగా అవమానించారంటే అతన్ని పట్టాభిషిక్తుడిని కూడా చేయలేదు. బ్రాహ్మణుడు తన యొక్క కాలి బొటన వేళ్ళతో శివాజీకి తిలకం దిద్దాడు. ఇట్లా నోటికేదొస్తే స్వామి. అలాగే మనం మాట్లాడుకోవాల్సిన మరో ముఖ్యమైనటువంటి పాయింట్, ఈ మధ్య అని కాదు, గత కొంతకాలంగా అసలు నిరంతరంగా వాళ్ళు సాగిస్తున్నటువంటి ఒక విష ప్రచారం, బ్రాహ్మణ ద్వేషం ఇన్ ద నేమ్ ఆఫ్ మనువాదం. వక్రీకరణమైనటువంటి విషయాలతో ఎక్కడో ఏదో ఒక సంస్కృత శ్లోకంలో ఒక పెడార్థాన్ని జోడించి వాడే ఒక సంస్కృత పండితుడిలాగా జనాల్ని భ్రమింపచేసి రకరకాలైనటువంటి తప్పుడు కథనాల్ని వ్యాప్తం చేస్తున్నారు. ఈ మనువాదం పేరిట బ్రాహ్మణ ద్వేషం అనే అంశం గురించి మనం మాట్లాడాలి. అలాగే వీళ్ళు ఎంతకి బరితెగించారంటే, ఎంతటి ద్వేషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారంటే, హిందూ ధర్మం ఏదైతే ఉందో ఈ చాతుర్వర్ణము అనే వ్యవస్థ మీద నిలబడి ఉన్నది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. ఈ 4 సమానమైనటువంటి వర్ణములే, తారతమ్యములేమీ లేవు. అయినప్పటికీ కావాలని ఈ అడ్డుగోడలు కడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ బ్రాహ్మణుల్ని సనాతన ధర్మం నుంచి వేరు చేయాలి, బ్రాహ్మణుల్ని శత్రువులుగా చూపించాలి అనే కర్తవ్యం మాత్రం వాళ్ళకి బాగానే ఉన్నది. దీనికి మనం విరుగుడు ఇవ్వాల్సిందే. ఎంతకు దిగజారారు అనే దానికి ఒక ఉదాహరణ, వీర శివాజీ మా శూద్రుడు, ఆయన్ని ఎంత దారుణంగా అవమానించారంటే అతన్ని పట్టాభిషిక్తుడిని కూడా చేయలేదు. అతనికి బదులుగా ముందు వేరే ఎవరినో కూర్చోబెట్టారు. అలాగే బ్రాహ్మణుడు తన యొక్క కాలి బొటన వేళ్ళతో శివాజీకి తిలకం దిద్దాడు. ఇట్లా నోటికేదొస్తే అది. అంటే వీళ్ళు ఏదో దగ్గర కూర్చొని రాసినట్లుగా శివాజీ చరిత్రని, అలాగే అదే బ్రాహ్మణులు విషమిచ్చి చంపేశారు శివాజీని అని ఎన్నెన్ని తప్పుడు కథనాల్ని చేస్తున్నారు. ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలండి. ఛత్రపతి శివాజీ మహారాజు ఏ వర్ణానికి చెందినవాడు అని మనం ఒక్కొక్కసారి ఆలోచించి చూస్తే కనుక అది ఆయన చరిత్రలో, ప్రామాణిక చరిత్రలో మనం చూసినట్లయితే మొట్టమొదట వారి పట్టాభిషేకం దగ్గరికి వద్దాం. వారి పట్టాభిషేకం అంగరంగ వైభవంగా చేయాలి అని సంకల్పించారు. ఎందుకు సంకల్పించారంటే, ఛత్రపతి శివాజీ ఒక స్థాయిలో రాజ్యాన్ని సంపాదించిన తర్వాత ఆయనకు తీవ్రమైనటువంటి వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం వచ్చి సన్యాసం తీసుకుందాం అనుకున్నాడు ఆయన. అనుకున్నప్పుడు సరిగ్గా గురువులు సరైన సమయంలో సరైనటువంటి మార్గదర్శనం చేస్తారు అంటారు చూసారా, ఆ విధంగా సమర్థ రామదాసు ఛత్రపతి శివాజీకి గురువు. ఆయన చెప్పారు, నువ్వు సన్యాసం తీసుకుని జీవించడానికి కాదు నువ్వు జన్మించింది, నువ్వు చేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటిదాకా నువ్వు చాలా రాజ్యాలు సంపాదించావు, ఈ మరాఠా సామ్రాజ్యాన్ని చాలా ఎక్స్పాండ్ చేసుకున్నావు. నువ్వు చేయవలసింది ఇప్పుడు నువ్వు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడవు కావాలి అని సమర్థ రామదాసు సూచించారు. సమర్థ రామదాసు ఎవరండి? బ్రాహ్మణుడు కాదా? ఒక బ్రాహ్మణుడు నువ్వు చక్రవర్తివి కావయ్యా, ఫస్ట్ నువ్వు సింహాసనాన్ని అధిష్ఠించు అని బోధించింది ఛత్రపతి శివాజీకి సమర్థ రామదాసు ద్వారానే మొట్టమొదట ఆ బోధన జరిగింది. సరే, అలా ఉంచండి. ఆయన ఎందుకు ఈ సూచన చేశారు అని అంటే కనుక, చాలా కాలంగా ఒక హిందూ రాజు పట్టాభిషిక్తుడు కావడం అనేది భారతదేశంలో జరగలేదు. మొత్తం అంతా కూడా వాళ్ళే మొఘలు రాజులే ఆక్రమించుకోవడాలు, వాళ్ళే కూర్చోవడాలు అవి జరుగుతూ వచ్చాయి. కావున ఒక హిందూ చక్రవర్తి ఈ స్థాయిలో సామ్రాజ్య స్థాపన చేసిన తర్వాత చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైతే దేశమంతా కూడా ఒక గొప్ప సందేశం వెళుతుంది, హిందువుల్లో చైతన్యం వస్తుంది అని సమర్థ రామదాసు భావించి, నువ్వు మొట్టమొదట రాజుగా నువ్వు సింహాసనాన్ని అధిష్ఠించు అని ఆయన బోధించాడు. బోధించిన ఆయన బ్రాహ్మణుడు. ఆ తరువాత ఆయన వచ్చి మంత్రులు పరివారంతో అంతా కూడా ఆయన సంప్రదించారు. సంప్రదించిన తరువాత ఛత్రపతి శివాజీ యొక్క ఆ రాజధాని ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఛత్రపతి శివాజీకి పట్టాభిషేకం మేము చేయలేము అన్నారు. చేయము అనలేదు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదాన్ని మీరు గమనించాలి. వాళ్ళు ఎందుకు చేయలేము అన్నారు? ఛత్రపతి శివాజీ పట్టాభిషిక్తుడయ్యే సమయానికి దాదాపుగా 300-400 ఏళ్లకు పూర్వం వరకు మాత్రమే హిందూ రాజుల పట్టాభిషేకాలు జరిగాయి. ఆ తరువాత వైదికంగా ఏ రాజు పట్టాభిషేకము జరగనే లేదు.
ఆ కారణం వల్ల తరతరాలుగా రావలసినటువంటి ఆ పట్టాభిషేక ప్రక్రియ విద్య ఏదైతే ఉందో అది బ్రాహ్మణుల్లో లోపించింది. వైదికంగా పట్టాభిషేకం చేయడం ఎలాగా అని ఈ సామ్రాజ్యంలో అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరికీ కూడా అసలు జ్ఞాపకం లేదు. వాళ్ళు గురువుల వద్ద నేర్చుకోలేదు. ఎందుకంటే అసలు అవసరం లేదని భావించారు వాళ్ళు. ఇంకెక్కడ హిందూ రాజులు వస్తారో, ఇంకెక్కడ మనం పట్టాభిషేకం చేయాల్సి వస్తుంది, ఈ అవసరం మనకు రాదు. అందువల్ల అంతా కూడా కృష్ణదేవరాయల పట్టాభిషేకం కూడా పౌరాణికంగా జరిగింది తప్ప వైదికంగా జరగలేదు. కానీ సమర్థ రామదాసు, బ్రాహ్మణుడైనటువంటి సమర్థ రామదాసు ఛత్రపతి శివాజీకి చెప్పింది, నువ్వు వైదికంగా పట్టాభిషిక్తుడు కావాలి, వేద మంత్రపూర్వకంగా పట్టాభిషిక్తుడు కావాలి అని ఆయన చెప్పాడు. వైదికంగా పట్టాభిషేకం చేసుకోవడం కోసమని ఆయన వెతికితే ఆయన రాజ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరికి ఆ ప్రక్రియే తెలియదు. ఈ మాట నేను చెప్పడం లేదు. ఒక బ్రిటిషు వాళ్ళు అంటారు చూసారా, అన్ని ప్రాంతాల్లోని తిరిగి రాస్తూ ఉంటారు చరిత్రకారులు, పరిశోధకులు. బ్రిటిషు పరిశోధకుడు ఒక ఆయన పుస్తకంలో రాశాడు. దాంట్లో స్పష్టంగా ఉంటుంది, బ్రాహ్మణులు ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం మేము చేయలేము అన్నారు. చేయము అనలేదు. కారణం వాళ్ళు కనీసం 3-4 తరాలుగా వాళ్ళు పట్టాభిషేక ప్రక్రియ వైదిక విధానం మరిచిపోవడమే కారణము అనేది ఆయన స్పష్టంగా ఇంగ్లీష్లో రాశాడు. ఆ తరువాత సరే మన వాళ్ళు ఎవరికి కూడా రాదు, పని ఇంకెక్కడైనా ఉన్నారేమో చూడండి అని శివాజీ చెప్పగా అప్పుడు చాలా పరిశోధన చేస్తే కాశీలో ఒక ఆయన ఉన్నాడు, గానా భట్టు అని. ఆయన చాలా ప్రఖ్యాత విద్వాంసుడు. అప్పటికే ఆయన అనేక పుస్తకాలు రాసి ప్రసిద్ధి పొందినటువంటి చాలా ఉత్తమోత్తమ బ్రాహ్మణ విద్వాంసుడు ఆయన దగ్గరికి వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సరే ఆ మాట అలా ఉంచండి. ఛత్రపతి శివాజీ రాజ్యంలోనే శివాజీ క్షత్రియుడా కాదా అనే చర్చ జరిగిన మాట వాస్తవం. క్షత్రియుడా కాదా అంటే శివాజీ రాజుగా పాలించడానికి మన వాళ్ళని వ్యతిరేకించలేదు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన రాజుగా ఉండాలి, గొప్పవాడు, అంతా బాగానే ఉంది. అతి కొద్ది మంది అక్కడక్కడ కొంతమంది విషయం లేని వాళ్ళు ఉంటారు చూసారా, నేటి రోజుల్లో కూడా ఉంటారు. విషయం లేని కొంతమంది పురోహితులు ఆయన క్షత్రియుడు కాదు, ఆయనకు వైదిక పట్టాభిషేకం ఎలా చేస్తారు అనే ప్రశ్నలు ఏమనెత్తారు. అది కూడా చాలా తక్కువగా. అప్పుడు ఛత్రపతి శివాజీ దగ్గర ఒక ట్రబుల్ షూటర్ ఉండేవారు ఒక ఆయన పేరు నాకు గుర్తులేదు. ఆ ట్రబుల్ షూటరు వీళ్ళందరితో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అంటే మన రాజ్యంలోనే ఉన్నటువంటి 1000 మంది బ్రాహ్మణులు ఉంటే 1000 మంది శివాజీని ఆశీర్వదించాలి, 10-15 మంది కూడా ఇంకో రకంగా మాట్లాడకూడదు అనే అభిప్రాయం ఉండడం వల్ల రాముడు ఏ విధంగా అయితే అందరి అభిప్రాయాన్ని తీసుకునేవాడో అదే విధంగా మనము తీసుకోవాలి అని ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులను కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు ఆ ట్రబుల్ షూటర్. ఛత్రపతి శివాజీ క్షత్రియుడు కాదు అనే వాదన తప్పు అని నిరూపించే ప్రయత్నం వాళ్ళు చేశారు. అందులో భాగంగా మళ్ళీ వైదిక పట్టాభిషేకం చేసుకోవయ్యా, చక్రవర్తివి కావయ్యా అని బ్రాహ్మణ గురువు చెబితే ఆ తరువాత మళ్ళీ శివాజీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా కూడా బ్రాహ్మణులే. వాళ్ళు మళ్ళీ వీళ్ళందరితో కూడా మాట్లాడి ఆయన క్షత్రియుడు అని నిరూపించే ప్రయత్నం చేశారు. ఆ రోజుల్లో గానా భట్టు అనే పండితుడు ఉన్నాడు చూసారా, ఆయన చెప్పాడు అని అంటే తిరుగులేదు అని అర్థం. ఆయన దగ్గరికి వెళ్ళారు వీళ్ళు, కాశీకి వెళ్ళారు ఈ ఛత్రపతి శివాజీ పరివారం. ఆయన దగ్గరికి వెళ్ళి మొత్తం సమస్య అంతా కూడా చెప్పారు. మొట్టమొదటి విషయం, వైదికంగా పట్టాభిషేకం చేయడం మా రాజ్యంలో ఎవరికీ రాదు, కావున మీరే వచ్చి చేయించాలి అని మొట్టమొదటి కోరిక. రెండవది, ఛత్రపతి శివాజీ యొక్క వంశం గురించి ఒక్కసారి మీరు పరిశీలన చేయండి అని అంటే ఆయన చాలా పెద్ద పరిశోధన చేసి ఇటు తండ్రి వైపు నుండి అటు తల్లి వైపు నుండి ఇద్దరూ కూడా క్షత్రియులే అని చాలా గట్టిగా తీర్మానం చేశారు. తీర్మానం చేయడమే కాకుండా ఆయన గానాభట్టు కాశీ నుండి ఛత్రపతి శివాజీ రాజధాని రాయదుర్గం అనుకుంటాను, అక్కడికి వచ్చి మొత్తం పండితులందరినీ పిలిపించి పండితులందరికీ కూడా ఈ విషయాన్ని ఎంతో విస్తారంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరూ బాగు అని చెప్పి ఆశీర్వదించారు. నాటి రోజుల్లోనే ఛత్రపతి శివాజీ పట్టాభిషేకానికి 11,000 మంది పండితులు వచ్చారు. ఒకవేళ బ్రాహ్మణులు వ్యతిరేకిస్తే కనుక ఎందుకు వస్తారండి? 11,000 మంది పండితులు వచ్చి ఛత్రపతి శివాజీని ఆశీర్వదించారు. ఈ కాలి బటన్ వేలుతో బొట్టు పెట్టారంటారు చూసారు, ఇంతకు మించినటువంటి అబద్ధం ఇంకొకటి లేదు. ప్రామాణికమైనటువంటి ఛత్రపతి శివాజీ చరిత్రలో ఎక్కడా ఈ మాట లేదు. ఛత్రపతి శివాజీకి పట్టాభిషేకం చేసినప్పుడు కిరీట ధారణ చేయించింది ఎవరు?
ఆ యొక్క ఆయుధాన్ని, అస్త్రాన్ని చేతికిచ్చి సింహాసనాన్ని ఎక్కించింది ఎవరు? దంపతులు, ఛత్రపతి శివాజీ దంపతులు వస్తూ ఉంటే ఎంతమంది పండితులు వెళ్ళారు పూర్వం, వెనక ఎంతమంది వచ్చారు, వాళ్ళందరూ గౌరవంగా ఆయన్ని కూర్చోబెట్టిన తర్వాత ఆశీర్వచనం ఎలా జరిగింది, దేవేంద్రుడి వలె భాషించాడు అని చెప్పి బ్రాహ్మణులే రాసింది. ఒక రాజుని దేవేంద్రుడితో వాళ్ళు ఒకవేళ వీళ్ళందరూ చెబుతున్నట్లుగానే ఆయన ఏదో వేరే వర్ణానికి చెందినవాడు మేము ఒప్పుకోము అని అంటే కనుక దేవేంద్రుడి వలె భాషించాడు అని ఋగ్వేదంలో ఇంద్రుడి అభిషేకానికి వాడేటటువంటి మంత్రాలను ఛత్రపతి శివాజీ పట్టాభిషేకానికి వాడారు అని ఇంగ్లీషు చరిత్రకారుడు రాశాడు. అది కూడా మీకు ఇందులో కనిపిస్తుంది. సామ్రాజ్యం, భౌజ్యం, స్వరాజ్యం, వైరాజ్యం. నేటికి కూడా ఉత్తర దేశంలో ఈ మంత్రం ఎక్కువగా వాడతారు. కారణం ఛత్రపతి శివాజీ పట్టాభిషేకానికి వాడడమే కారణం. మీరు మహారాష్ట్ర వెళ్ళారనుకోండి, మహారాష్ట్ర ఉత్తర దేశం కాదు, నేను పొరపాటున. మహారాష్ట్రలో మీరు చూసినట్లయితే నేటికి కూడా ఈ మంత్రాలే ఎక్కువగా వాడుతూ ఉంటారు దేవతల వద్ద. కారణం ఛత్రపతి శివాజీ పట్టాభిషేక సమయంలో వాడిన మంత్రాలవి. సామ్రాజ్యం, భౌజ్యం, స్వరాజ్యం, వైరాజ్యం, పారమేష్ట్యం, రాజ్యం, మహారాజ్యం, ఆధిపత్యమయం, సమంతపర్యాయీ స్యా సార్వభౌమ, సార్వాయుష ఆంతాపరార్ధాదితి అని చాలా పెద్ద మంత్రం వస్తుంది. సార్వభౌముడు అని ఛత్రపతిని వేద మంత్రాలతో, ఋగ్వేద మంత్రాలతో బ్రాహ్మణులందరూ కూడా అంగీకరించి అభిషేకించారు. అందుకే ఇప్పటికీ కూడా మీరు మహారాష్ట్రలో దేవాలయాల్లో చూస్తే కనుక ఇదే మంత్రాన్ని వాడతారు, ఇదే మంత్రం ఉంటుంది. ఎందుకు అనంటే 300 ఏళ్ల తర్వాత మళ్ళీ ఛత్రపతి శివాజీ కాలంలో వాడారు ఆ మంత్రం. అబద్ధాలు చెప్పడానికైనా ఒక హద్దు పద్దు ఉండాలి. నిజంగా కనుక ఒకవేళ అంతమంది బ్రాహ్మణులు వ్యతిరేకించి ఉంటే, అంతమంది బ్రాహ్మణుల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఛత్రపతి సింహాసనమే ఎక్కేవాడు కాదు. అంతటి గౌరవం ఆయనకి, బ్రాహ్మణులు అంటే అంతటి గౌరవం. ఛత్రపతి శివాజీను కూడా మనకు దూరం చేయడానికి ప్రయత్నిస్తూ, ఇందాక నేను చెప్పినటువంటి వాటిలో ఛత్రపతి విషయాన్ని మర్చిపోయాను. ఛత్రపతి శివాజీని వీళ్ళు మరాఠా రాజు అంటారు. అదొకటి ఉంది. ఇప్పుడు ఛత్రపతి మరాఠా రాజు, చోళులేమో తమిళ రాజులు, వీళ్ళు మన కృష్ణదేవరాయలేమో కన్నడ రాజు, ఆయనేమో తెలుగు రాజు శాతవాహనుడు. మొఘలులు మాత్రం భారతీయ రాజులు. మొఘలులు ముస్లిం రాజులు ఎందుకు అవరు? ఈ విధంగా విభజిత రాజకీయాల్లో భాగమే ఛత్రపతిని దూరం చేయడం. ఇదంతా కూడా పచ్చి అబద్ధము. ఇంగ్లీష్ వాళ్ళు వ్రాసి పెట్టినటువంటి రికార్డుల్లోనే మీరు చూడండి, మీకు పంపిస్తాను, మీరు పరిశోధన చేయండి. వీళ్ళు మరచిపోవడం వల్ల, ఎందుకు మరచిపోయారు? మొత్తం అంతా కూడా ముస్లిం పాలనలో ఉంది 300 ఏళ్ళు. 300 ఏళ్ళ ముస్లిం పాలన నుండి బయటకు తీసుకుని వచ్చాడు ఛత్రపతి మహారాజు. కావున వాళ్లకు తెలియదు. గానాభట్ అక్కడి నుండి వచ్చాడు అంటే కనుక ఆయన మహాపండితుడు. ఆ రోజుల్లో ఆయన్ని మించినటువంటి పండితుడు లేడు. మొత్తం పట్టాభిషేక కార్యక్రమం అంతా కూడా గానాభట్టు ఆధ్వర్యంలో జరిగింది. ఎవరు గానాభట్టు? బ్రాహ్మణ కాదా? ఎవరు సమర్థ రామదాసు? ఎవరు ఆయన ట్రబుల్ షూటరు? అంటే మొత్తం ఛత్రపతి చుట్టూ బ్రాహ్మణులు ఉండేవారు. ఛత్రపతి శివాజీ తరువాత సంభాజీ కుదరలేదు పాపం. ఆ తరువాత వీళ్ళంతా కూడా ఆ పదం ఒకటి వాడతారు, పేష్వాలు. ఈ పేష్వాలు ఎవరండి? పేష్వాలందరూ బ్రాహ్మణులే. బాజీరావు మస్తాని సినిమా చూడలేదా మీరు? బాజీరావు ఎవరు? బ్రాహ్మణుడు. శిఖ కూడా పెట్టుకుని ఉంటాడు ఆయన. మరి ఛత్రపతి చుట్టూ ఉన్నవాళ్లే కదా వీళ్ళంతా. ఒకవేళ బ్రాహ్మణులు వ్యతిరేకించి ఉంటే కనుక ఛత్రపతిని ఆ విధంగా వీళ్ళంతా కూడా సమర్థించి పక్కన ఉండేవారా? అంటే ఇక్కడ వీళ్ళ లక్ష్యం ఏంటంటే ఓవరాల్గా ఏదో ఒక విధంగా బ్రాహ్మణుల్ని ద్వేషించాలి, బ్రాహ్మణుల్ని ఈ సనాతన ధర్మం నుంచి వేరు చేయాలి. వాళ్ళు అసలు మన భారత సంస్కృతికి చెందిన వాళ్ళు కారు. వారు ఒక ప్రత్యేకమైన పుస్తకాలు రాసుకున్నారు, వారి పెత్తనం కోసం మన మీద రుద్దుతూ ఉన్నారు. ఆర్యులు, ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతం కూడా ఇక్కడే, అది కూడా బ్రాహ్మణ ద్వేషం మీద పుట్టుకొచ్చింది. అంటే ఎలా దీని నుంచి బయటికి రావాలి అనేది నా పాయింట్. మన హిందువులు మొట్టమొదటి విషయం ఏంటంటేనండి, విద్యా విధానంలో అసలైనటువంటి చరిత్ర బోధించాలి. సరే, ఇంకా అలాంటి మార్పులు రాలేదు, రావాల్సి ఉంది. కానీ విద్యార్థులు అసలైనటువంటి చరిత్ర ఏది అని పరిశోధన చేసి తెలుసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలకు అసలైనటువంటి చరిత్ర గురించి చెప్పాలి. ఈ మధ్య నేను అక్కడ మైసూరులో సమ్మర్ క్యాంపులో కొంతమంది స్కూలు విద్యార్థులకు నేను కొన్ని క్లాసులు తీసుకున్నాను, కేవలం మన హిందూ ధర్మము అసలైన చరిత్ర అనేటటువంటి అంశం మీద. అందులో 9th క్లాసు, 10th క్లాసు, PUC అంటారు అక్కడంటే ఇంటర్మీడియట్, వాళ్ళంతా కూడా చాలామంది ఉన్నారు. ఒక 100-150 మంది విద్యార్థులు ఉండేవారు. వాళ్ళని నేను మొట్టమొదట ఒకే ఒక ప్రశ్న వేశాను, మీకు తెలిసినటువంటి సైంటిస్టుల గురించి చెప్పండి అని. చెప్పండి అన్న వెంటనే వాళ్ళు ఇంకా ఏముంది, ఐన్స్టీను, న్యూటను, స్టీఫెన్ హాకింగ్ చాలా పేర్లు చెప్పారు.
అలా కాదర్రా, కొంచెం మీరు భారతీయ సైంటిస్టుల పేర్లు మీరు చెప్పండి అని నేను అడిగాను. కొంతసేపు పాపం ఆలోచించిన తర్వాత ఆర్యభట్ట అని వీళ్ళు అన్నారు. ఆర్యభట్ట ఏం చేశాడని అడిగాను. అడిగితే ఆర్యభట్ట సున్నాని కనిపెట్టాడు. అంతేనా అని అడిగాను. అంతే అన్నమాట. ఈ విధంగా ఉంటుంది మన చరిత్ర జ్ఞానం. అంటే జనుల్లో అసలు సాధారణ ప్రజల్లోనే చరిత్రకు సంబంధించినటువంటి స్పష్టత లేదు. నిజంగా మీరు పరిశోధించి చూడండి, ఆర్యభట్ట రచించినటువంటి ఆర్యభట్టీయం అని ఒక పుస్తకం ఉంది. ఈ ఆర్యభట్ట రాసినటువంటి ఆ పుస్తకంలో మనం చూస్తే గెలీలియో, కోపర్నికస్, న్యూటను, ఐన్స్టీను వంటి శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలన్నీ ఆర్యభట్ట 1500 ఏళ్ల క్రితం ఆర్యభట్టీయంలో చెప్పేశాడు. ముందే చెప్పేశాడు. భూమి గుండ్రంగా ఉంది అని ఒక ఆయన చెప్పాడు అంటారు వీళ్ళు. ఆర్యభట్ట దాంట్లో చెప్పాడు. భూగోళ సర్వతోవృత అంటాడు ఆయన. అదేవిధంగా గ్రహణాలు ఎలా వస్తాయి అని మన వాళ్ళు ఏదో మూఢనమ్మకాలతో ఉంటారు అని చెప్పేసి స్కూళ్ళలో బోధిస్తూ ఉంటారు. ఆర్యభట్ట గ్రహణాలు ఎలా ఫామ్ అవుతాయి అని 1500 ఏళ్ల క్రితం ఆయన చెప్పడం జరిగింది. ఛాదయతి శశి సూర్యం అని ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రంతో ఒకే ఒక్క సూత్రంలో సూర్య చంద్రగ్రహణాలు రెండు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు. అదేవిధంగా భూమి గుండ్రంగా ఉన్నది, అదేవిధంగా భూభ్రమణానికి ఎంతకాలం పడుతుంది, భూ పరిభ్రమణానికి ఎంతకాలం పడుతుంది, భూగోళం యొక్క వ్యాసం ఎంత, అలాగే భూమికి గ్రావిటీ ఉన్నది అనే విషయాలు, అన్ని విషయాలు ఆర్యభట్ట చెప్పేశాడు. కానీ స్కూళ్ళలో బోధిస్తున్నది ఏమిటంటే ఆర్యభట్ట సున్నాను కనుగొన్నాడు. అంతే. అంటే ఏమిటంటే పరోక్షంగా వీళ్ళు భారతీయులు సున్నా అని చెప్పడం. వీళ్ళు ఆర్యభట్ట కూడా సున్నాని కనుగొనలేదు. సున్నా యొక్క విలువను ఆయన గుర్తించి మరింతగా చెప్పాడు ఆయన. ఆర్యభట్ట నాటికే సున్నా విలువ మన పూర్వీకులకి తెలుసు. ఆర్యభట్ట దానితో మొదలు కాదు. ఆర్యభట్టీయం మీరు చూసినట్లయితే మరిన్ని సూత్రాన్ని మరిన్ని అంటే దాని విలువను మరింత విస్తృతంగా చెప్పాడు ఆయన. ఆర్యభట్ట రాసిన ఆర్యభట్టీయం పూర్వార్థం మనం చూస్తే వీళ్ళు మంగళాశాసనం అని చేస్తారు. మంగళాశాసనంలో భగవంతుణ్ణి స్మరిస్తారు, గురువును స్మరిస్తారు. నా గురువు వద్ద నేను చదువుకున్నటువంటివి నేను చెబుతున్నాను అంటాడు ఆయన. అంటే ఆర్యభట్ట చెప్పినవన్నీ గురువు చెప్పినవే, మరింత సరళీకృతంగా చెప్పి ఉంటాడు. ఈ విధంగా ఆర్యభట్టను సున్నాకు పరిమితం చేశారు. ఆర్యభట్టను మాత్రమే పాఠాల్లో పరిమితం చేశారు. జగదీష్ చంద్రబోస్ గురించి చెప్పలేదు, అబ్దుల్ కలాం గురించి చెప్పారనుకోండి. ఈ విధంగా మన శాస్త్రవేత్తలు ఎవరి గురించి కూడా, పతంజలి ఉన్నారు, సుశ్రుతులు ఉన్నారు, ఎంతమంది పాణిని మీరు ఇప్పుడు చెప్పారు ఒక పేరు కణాదుడు. కణాదుడు గురించి వీళ్ళు అసలు చెప్పలేరు. కణాదుడు ఎంతటి గొప్పవాడు, ఆయన న్యూక్లియర్ సైన్స్ చెప్పినటువంటి శాస్త్రవేత్త కదా. మన శాస్త్రవేత్తలందరినీ కూడా మన ప్రభుత్వాలు, పాత ప్రభుత్వాలన్నీ కూడా పక్కన పెట్టేశాయి. తద్వారా మన శాస్త్రవేత్తల గురించి తెలియలేదు, మన జ్ఞానం గురించి తెలియలేదు, ముఖ్యంగా మన సైన్స్ గురించి తెలియలేదు. న్యూటను యాపిల్ కింద పడడం చూశాట, భూమికి గ్రావిటీ ఉంది అనేటటువంటి అంశాన్ని తెలుసుకున్నట్ట. మరి రోజు న్యూటను స్నానం చేసినప్పుడు మగ్గుతోనో లేకపోతే చెంబుతోనో నీళ్లు పోస్తున్నప్పుడు అప్పుడు డౌట్ రాలేదా? అప్పుడు నీళ్ళు ఎందుకు కింద పడ్డాయి అని డౌట్ రాలేదా? చిన్నప్పటి నుండి న్యూటన్ ఎప్పుడూ కూడా కాలు జారి కింద పడలేదా? ప్రతి చిన్నపిల్లవాడు కూడా పైనుంచి కింద పడతాడు, ఎప్పుడు అసలు ఏదో ఒక బల్లెక్కి కింద పడి ఉంటారు ఖచ్చితంగా. మీరు పడి ఉంటారు, నేను పడి ఉంటాం. ఆ పడ్డప్పుడు ఎందుకు గుర్తు రాలేదు న్యూటన్కి? ఈ విధంగా అనేక జీవిత సందర్భాల్లో రోజు ఉదయం నుండి రాత్రి వరకు మనం చూసుకుంటే కనుక నీళ్ళో లేకపోతే వేడి నీళ్ళో పాలో కాఫీయో టీయో తాగినప్పుడు ఒక గ్లాసులో పోసి వాళ్ళమ్మ ఈ విధంగా చల్లారి పెడుతున్నప్పుడు చూడలేదా? అప్పుడెప్పుడు కూడా ఎందుకు ఈ నీళ్లు ఈ పాలు కింద పడ్డాయి, పైకి ఎందుకు ఎగిరిపోలేదు అని న్యూటన్ గుర్తు రాలేదా? న్యూటను నా దృష్టిలో ఒక మంచి కథకుడు, మంచి కథ అల్లాడు. ఈ విధంగా నేను ఇంట్లో కూర్చున్నాను, యాపిల్ పడింది. కథ ఆయన అల్లాడో లేకపోతే ఆయన బేస్ మీద ఆయన పేరుతో ఇంకా ఆయన ప్రతిపాదించిన సూత్రాలు సరే మనవి అణచబడి లేకపోతే మనవే ఆయన తెలుసుకుని లేకపోతే ఆయనే తర్వాత కాలంలో అంటే ఈ ఆర్యభట్టీయం అనే గ్రంథం 12వ శతాబ్దంలో సంస్కృతం నుండి లాటిన్ భాషకు అనువదించబడింది. ఆ లాటిన్ భాషకు అనువదించిన తర్వాత ఇతర అనేక ఐరోపా భాషలకు కూడా అనువదించారు. ఆ విధంగా అక్కడికి వెళ్ళింది. ఈ ఆర్యభట్టీయం ట్రాన్స్లేషన్ అయిన తర్వాతనే వీళ్ళకి ఆలోచనలు వచ్చాయి. భూమి గుండ్రంగా ఉంది అని మొదలెట్టాడు ఆయన గెలీలియో అనుకుంటాను. ఈ విధంగా ఆర్యభట్టీయమే వాళ్లకు కూడా ఆధారం, అంతకుమించి ఇంకేం లేదు. కానీ వీటి గురించి మన వాళ్ళు ఎందుకు చెప్పటం లేదు? ఇక మీదటైనా చెప్పాలి. స్కూల్లో చెప్పటం లేదా? తల్లిదండ్రులు చెప్పండి, వాళ్ళు చెప్పరా?
మనం చెబుదాం, మీరు చెప్పండి, నేను చెబుతాను. శని ఆదివారాల్లో కొన్ని తరగతులు ఏర్పాటు చేయండి. కొన్ని సంస్థలు ఉన్నటువంటి వాళ్ళు నిజమైనటువంటి చరిత్ర విద్యార్థులకు బోధించండి. వాళ్ళు రావడం కోసం వాళ్ళకి ఏమైనా మొదట్లో తాయిలాలు ఇవ్వండి. శని ఆదివారాలు స్పెషల్ క్లాసులు అని చెప్పండి. రూపాయి తీసుకోకండి. వాళ్ళు వచ్చినందుకు 1 నెల 2 నెలలో మీరు క్లాసులోకి వచ్చి మా ఎగ్జామ్స్ ఏవో ఉంటాయి, అందులో మీరు కనుక పాస్ అయితే కనుక మీకు ఫలానా ఉంటుంది అని చెప్పండి. ఫండ్ రేస్ చేయండి. ఇలాంటి పనులు మీరు చేస్తారు అని అంటే కనుక ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అవసరమైతే అలాంటి క్లాసులు తీసుకోవడానికి నేను వస్తాను. అసలైనటువంటి చరిత్ర వాళ్ళతోనే చెప్పించవచ్చు మనం. ఒక్కసారి ఈ పుస్తకాన్ని ఇవ్వండి. ఆర్యభట్టీయం అనే పుస్తకం రాసింది ఎప్పుడు అంటే 5 CE అని వస్తుంది, అంటే 5th century అని వస్తుంది. ఆర్యభట్టీయంలో ఉన్న విషయాలు ఏమిటంటే ఇందాక మనం చెప్పుకున్నవన్నీ వస్తాయి. కానీ ఈ యొక్క ఇన్వెన్షన్స్ ఎప్పుడు జరిగాయి అంటే నిన్న కాకమున్న ఫలానా వాడు. అంటే ఎంత పచ్చి అబద్ధాలు మన తరాలకు, పూర్వతరాలకు, తర్వాత తరాలకు బోధిస్తున్నారు అనేది చూడండి. అసలైనటువంటి చరిత్ర విద్యార్థులు తెలుసుకోవాలి, యువత తెలుసుకోవాలి, పెద్దవాళ్ళు తెలుసుకోవాలి, అందరికీ చెప్పాలి. అవసరమైతే కొన్ని పుస్తకాలు కూడా మనం వేయచ్చు, కరపత్రాలు వేయచ్చు. మనం ఆ కరపత్రాలు పంచచ్చు. మనం ఏదైనా పొద్దుపోతే ట్రైన్ ఎక్కామనుకోండి, ఒక సువార్త కరపత్రాలు వచ్చేస్తాయి. ఏమిటి అని చూస్తే దాని నిండా ఏదో వాళ్ళవన్నీ అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు. అక్కడ ఆ సభ, ఇక్కడ ఈ సభ, ఎక్కడికి రండి అంతా కూడా చాలా చికాగ్గా ఉంటాయి. మనకు నచ్చవు ఆ మాటలు. కానీ అలాంటి పనులు మనం ఈ కోణంలో చేయొచ్చు. భక్తి, ఆధ్యాత్మికత పెంచి పోషించండి అని నేనేం చెప్పను. కానీ అసలైనటువంటి చరిత్ర, అసలైనటువంటి వాస్తవాలు జనులకు చెప్పండి. వీళ్ళెవరూ కూడా చరిత్రకారులు, సైంటిస్టులే తప్ప ఆధ్యాత్మికవేత్తలు కాదు. వ్యాసుడు ఆధ్యాత్మికవేత్త కాదు. ఆయన చేసినటువంటి అంత పెద్ద వర్కులో ఆధ్యాత్మికత 5% ఉంటుంది. 95% ఆయన చరిత్ర, సైన్సు చెప్పాడు. ఆయన తీసుకెళ్ళి పక్కన పెట్టారు, పుక్కిటి పురాణాలు అని తోసేశారు. ఒకసారి మీరు మత్స్యపురాణం తీయండి. మత్స్యపురాణంలో తీస్తే వ్యాసుడు చెప్తాడు మొత్తం భరతవర్షాన్ని మొత్తం అంతటినీ కూడా ఆయన వర్ణించి ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతాయి అని స్పష్టంగా ఆయన చెప్తాడు. కాశ్మీర్లో యాపిల్స్ పండుతాయి అని 1000 సంవత్సరాల క్రితం చెప్పాడు వ్యాసుడు. యాపిల్ ఏదో మన పండు కాదు అని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. వ్యాసుడు యాపిల్ గురించి చెప్పాడు మత్స్యపురాణంలో. రక్తాంతరంగ ఫలం అనే ఒక పదాన్ని ఆయన దాంట్లో వాడాడు. కాశ్మీర్ దేశంలో పండుతుంది అన్నాడు. అలాగే మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇక్కడ వరి గురించి చెప్పాడు. ఉత్తర దేశంలో గోధుమల గురించి చెప్పాడు. ఈ విధంగా పంటలు ఎక్కడెక్కడ ఏ ఏ పంటలు పండుతాయి, ఏ జనుల ఐడియాలజీ ఎలా ఉంటుంది, ఎక్కడ ఏ ఏ వేదాలు చదువుతారు, ఎక్కడ ఏ ఏ విద్యలు భాసిల్లాయి, ఇదంతా కూడా ఆయన ఒక జియోగ్రఫీని చాలా అద్భుతంగా ఇచ్చాడు ఆయన. అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ ఏ నదులు ఉంటాయి, ఏ ఏ నది నీరు ఏ ఏ రుచితో ఉంటాయి. ఇంకా అసలు ఎన్సైక్లోపీడియా అనే మాట కూడా ఇంకా తక్కువ. విజ్ఞాన సర్వస్వం, విజ్ఞాన భాండాగారం, ఎంత గొప్పగా వ్యాసుడు మొత్తం మన జియోగ్రఫీని అలాగే ఆస్ట్రానమీని వీటన్నిటినీ చెబితే. కానీ దుర్మార్గులు ఏం చేస్తున్నారంటే ఇది ఒక మైథాలజీ, మన పురాణాలు, మన పూర్వపు చరిత్ర, దాన్ని తీసుకొచ్చి మైథాలజీగా చెప్తారు. అదే అంటే అవి చదివితే మన వాళ్లకు మన పూర్వీకుల యొక్క గొప్పదనం అర్థమైపోతుంది. హిందువుల్లో ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం వచ్చేస్తుంది. హిందువుల్లో ఆత్మవిశ్వాసం రాకూడదు అనేది కొంతమంది ఆత్మవిశ్వాసం రాకూడదు. హిందువులు ఇప్పుడు కులాల వారీగా విభజించబడి ఉండాలి. వీళ్ళలో ఐక్యత రాకూడదు. నేను వాడు హిందువులమే, మేమంతా ఒకటి అనే భావన హిందువుల్లో రాకూడదని వాళ్ళు అనుకున్నారు. రావాలి అని మనమంతా కూడా కష్టపడాలి. ఛత్రపతి శివాజీని అత్యధికంగా గౌరవించింది, అత్యధికంగా మార్గదర్శనం చేసి ముందుకు నడిపించింది. ఛత్రపతి శివాజీతో వెన్నంటి ఎల్లప్పుడూ ఉన్నది కూడా బ్రాహ్మణులే. 100కు 90% ఆయనతో ఉన్న పేష్వాలందరూ బ్రాహ్మణులే కావలిస్తే మీరు చూడండి. అవును. కాకపోతే వీళ్ళు తీసుకునే ఉదాహరణలు ఎక్కడో ఏదో ఒక చిన్న ఎవరో, ఇప్పుడు ప్రతి వర్ణంలోనూ ప్రతి ప్రాంతంలోనూ ప్రతి దేశంలోనూ ఎవడో ఒక తేడా క్యాండిడేట్ ఉంటాడు. వాడిని తీసుకొచ్చి ఆపాదించలేం కదా. దృష్టాంతం అంటాం మనం. అంటే నాటి రోజుల్లో సరే జరిగిందా జరగలేదా అని మనం కళ్ళతో చూడలేదు కాబట్టి మనం చెప్పలేం. కానీ వక్రీకరణలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇటీవల జరిగినటువంటి ఒక మాట నేను చెబుతాను. భారత రాష్ట్రపతి గౌరవనీయ ద్రౌపది ముర్ము గారు, ఆవిడ ఎస్టీ కాబట్టి, గిరిజన మహిళ కాబట్టి రామమందిరానికి ఆహ్వానం చేయలేదు అని దుష్ప్రచారం చేశారు. కానీ ఒక్కసారి మీరు రామమందిరానికి సంబంధించినటువంటి ప్రతిష్టాపన కార్యక్రమం ఫోటోలు చూడండి. కామేశ్వర్ చౌపాల్ అని ఒక ఆయన ఉన్నారు, ఎస్సీ, ఆయన దళిత నాయకుడు. రామమందిరం విషయంలో ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి బీహార్ రాష్ట్రానికి చెందిన దళిత నాయకుడు. ప్రతిష్ఠ కార్యక్రమం జరిగినంతసేపు కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోహన్ భాగవత్, యోగి ఆదిత్యనాథ్,
అలాగే మన పెజావర మఠాధీశులైనటువంటి స్వామి విశ్వేశ్వర తీర్థ స్వామి వారు, విశ్వప్రసన్న తీర్థ స్వామి వారు, వీళ్లతో కలిసి గర్భగుడిలో ఉన్నారు ఆయన. ఆ ఫోటో మీరు తెరపైన ప్రదర్శించండి, మన ప్రేక్షకులందరూ చూస్తారు. కళ్ళ ముందు కనిపిస్తోంది, కళ్ళ ముందు ఆయన ఉన్నాడు గర్భగుడిలో, ఆయన పక్కన పెట్టుకుని వీళ్ళు కార్యక్రమాలు చేశారు అని మనకు కనిపిస్తూ ఉంటే, ద్రౌపది ముర్ము గారు కూడా నిన్నకాక మొన్న రామమందిరానికి వెళ్ళి వచ్చారు. ఇంతమంది మేధావులకు బుద్ధి లేదు అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అనంటే కనుక రాష్ట్రపతి ప్రధానమంత్రి వీళ్ళిద్దరి మధ్య కొన్ని ప్రోటోకాల్ సమస్యలు ఉంటాయి. ఇద్దరూ ఒకేసారి ఒకే చోటుకు రారు. ఒకే చోటుకు వచ్చారనుకోండి, ప్రైమ్ మినిస్టరు ప్రోటోకాల్ వేరు, రాష్ట్రపతి ప్రోటోకాలు వేరేగా ఉంటుంది. ఆవిడ ఉన్నప్పుడు ఈయనని ఎంత చూపించాలో అంతే చూపించాలి. అత్యధిక ప్రోటోకాల్ అంతా కూడా రాష్ట్రపతికే ఉంటుంది. అందువల్లనే ఇద్దరూ కూడా ఎప్పుడూ ఒకేసారి ఒకే కార్యక్రమంలో పాల్పంచుకోరు, చాలా తక్కువగా ఉంటుంది. ఎంతో ముఖ్యమైనటువంటి అంశాల్లో తప్ప సాధారణంగా ఇద్దరూ ఒక వేదికకు రారు. అది మీరు ఇప్పుడు కాదు, 70 ఏళ్లుగా మీరు భారతదేశం యొక్క పరిపాలన, పెద్ద పెద్ద కార్యక్రమాలు అన్నీ చూడండి. రాష్ట్రపతి ప్రధాని ఇద్దరూ కలిసి చేసేటటువంటి కార్యక్రమాలు చాలా 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 తక్కువగా ఉంటాయి. ఆ మాత్ర జ్ఞానం లేకుండా మన వాళ్ళు రాష్ట్రపతిని అవమానించారు. అంటే వీరు రాసిన స్క్రిప్ట్ మాదిరిగానే జరిగితే అది సత్యం, సత్యం లేదా అనుకుంటే వీళ్ళు చెప్పేదంతా కూడా ఇలాంటి ప్రచారమే. అంతే. అంటే ఈ మధ్య కూడా మన రాష్ట్రపతి గారు వెళ్ళి అయోధ్యలో దర్శించుకున్నారు, రాముడిని దర్శించుకున్నారు. ఆవిడే స్వయంగా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికవాది. ఆవిడ వస్తాను అంటే అసలు ఎవరైనా కాదనగలరా? ఆవిడ వస్తాను అని అంటే ముందు రోజే వచ్చి వెళ్ళిపోవచ్చు ఆవిడ. అందులోనూ మహిళ, ఆమె కూడా స్వయంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చు. పైగా ఏంటంటేనండి, ఈ సందర్భంగా నేను ఇంకో మాట చెప్పాలి నేను మీకు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టరు అయోధ్యలో ఉన్నాడు, ఆయనతో పాటు కొంత పరివారం ఉంది. అమిత్ షా ఢిల్లీలో ఉన్నాడు. అమిత్ షాతో పాటుగా ఆయన మన భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు, రాజ్నాథ్ సింగ్, కొంచెం రక్షణాపరమైనటువంటి వాళ్ళంతా ఢిల్లీలో ఉన్నారు. మోడీ ఒక్కరే ఎక్కడ ఉన్నారు. ఎందుకున్నారు? ఇంత పెద్ద కార్యక్రమం అయోధ్యలో జరుగుతూ ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడైనా కొంత భద్రతాపరమైనటువంటి సమస్యలు రావచ్చు, ఏవైనా కొన్ని ఇబ్బందులు రావచ్చు, ఏమైనా అపశృతులు దొరలచ్చు. అవేమీ జరగకుండా ఉండడం కోసం హోంమంత్రితో సహా అందరూ ఢిల్లీలో కూర్చుండిపోయారు, భద్రత చూస్తూ కూర్చున్నారు. ఏమైనా కొన్ని అత్యవసర నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందనుకోండి, రాష్ట్రపతి ప్రధానమంత్రి ఇద్దరూ వెళ్ళి గర్భగుడిలో కూర్చుంటే అప్పటికప్పుడు సంతకాలు ఎవరు చేస్తారు? కావున రాష్ట్రపతి అప్పుడు ఢిల్లీలో ఉన్నారు. ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయం చేయవలసి వస్తే అప్పుడు రాష్ట్రపతి చేస్తారు. ఆయన ఒకవేళ నాట్ రీచబుల్గా ఉండొచ్చు, గర్భాలయంలో నేను పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉంటాను నేను అని ఆయన చెప్పేసి ఉండొచ్చు, నన్ను మీరు డిస్టర్బ్ చేయొద్దు, మొత్తం కార్యక్రమం అంతా కూడా అయ్యేంత వరకు నేను మాట్లాడను, మీరు చూసుకోండి అని వాళ్ళకి అప్పచెప్పి ఉండొచ్చు. ప్రధానమంత్రి సంతకంతో అవ్వాల్సినటువంటి పనులు ఒక్కోసారి రాష్ట్రపతి సంతకంతో చేసేయచ్చు. మరొక ముఖ్యమైన విషయం కూడా చెప్పొచ్చు. ఈ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్నటువంటి కార్మికులు, అంటే లో వేజెస్ తీసుకుంటారు కదా కూలీలు, వాళ్ళకి కూడా చాలా అద్భుతమైన సత్కారం చేశారు మోదీ. వారితో కలిసి ఉన్నారు, ఫోటోలు దిగారు, వారికి పాద పూజ కూడా చేశారు, వారిపైన పూలు చల్లారు. ఇంత విశేషమైనటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే అవన్నీ కూడా చాలా తెలివిగా ఇగ్నోర్ చేసేసి లేని ఒక పాయింట్ని ఎత్తుకొని ఇంకా దాన్నే ఏదో ఒక విధంగా దాని ద్వారా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఈవెన్ రాహుల్ గాంధీ, ఈ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళందరూ ఇదే చేస్తూ ఉంటారు. పైపెచ్చు ఎరాడికేటింగ్ ఆఫ్ సనాతన ధర్మ, వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉన్నది అనేది అర్థమైపోతూ ఉంది. అంతే అంతే. చాలా సంతోషం స్వామి, చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు. మాట్లాడాల్సింది చాలా ఉంది, బట్ మనకి సమయాభావం ఎంతే పర్మిట్ చేస్తోంది. చాలా సంతోషం. మనం మళ్ళీ కలుద్దాం. మళ్ళీ నేను వచ్చినప్పుడల్లా కూడా నేను మీకు సమాచారం ఇస్తాను. తప్పక మనం మళ్ళీ మాట్లాడుకుందాం. చాలా ధన్యవాదాలు స్వామి. స్వస్తి. ఇది వాటి భరతవర్ష టాక్స్. మరో అంశంతో, మరో విశిష్ట అతిథితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.